Maddu, Associate Professor. At the same time, MD General Medicine, and I have certification, advanced certification and fellowship in diabetology అండి. నేను ఇక్కడ ఆదర్శ్ ఫ్యామిలీ అండ్ డయాబెటిక్ క్లినిక్ తాలూకా ప్రొపరేటర్ అండి. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ స్పీచ్ ఆన్ డయాబెటీస్, ఇట్స్ కాంప్లికేషన్స్, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, దాని ట్రీట్మెంట్ అంశాలు ఏంటి, దానికి డైట్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ పద్ధతులు ఎలా ఫాలో అవ్వాలి అన్నది ఈరోజు చెప్పబోతున్నాను. చక్కెర వ్యాధి అంటే మనకి మధుమేహం వ్యాధి, డయాబెటీస్ గురించి మాట్లాడదామండి. డయాబెటీస్ అన్నది మనకి బ్లడ్లోని షుగర్ వాల్యూస్, అంటే మనకి బ్లడ్లోని చక్కెర అన్నది మనకి కంట్రోల్ చేసే పద్ధతిలో ఏర్పడిన మార్పుల వల్ల వచ్చే వ్యాధి అండి. ఇది ఒక దీర్ఘకాలపు వ్యాధి. దీంట్లో 2 రకాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అంటారు, రెండోది వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్. టైప్ 1లో వచ్చేసరికి మనకి జనరల్గా జరిగేది ఏంటంటే ఇన్సులిన్ అన్నది సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. అది దేనివల్ల అవ్వచ్చు అంటే మనకి శరీరంలో ఆటో యాంటీబాడీస్ లాంటివి ఉండే అవకాశం ఉంటాయి. దానివల్ల మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్లాండ్స్ అంటే బీటా సెల్స్ అని అంటారు, వాటి నుంచి ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ తప్పుతుందండి. రెండో రకం వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్ అంటారు. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది, బట్ దాని తాలూకా పనితనం అన్నది తగ్గిపోతూ వస్తుంది. దీన్నే ఇన్సులిన్ తాలూకా రెసిస్టెన్స్ అంటాం. సో దీనివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ అన్నది వస్తుందండి. ఇప్పుడు షుగర్ వ్యాధి మనం కంట్రోల్ చేసుకోకపోతే మనకు వచ్చే బాధలు ఏంటి అంటే మనకి జనరల్గా ఈ నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించిన వ్యాధి, అట్ ద సేమ్ టైం కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు, అట్ ద సేమ్ టైం మన కిడ్నీ అంటే మనకి యూరిన్కి సంబంధించిన వ్యాధులు, అండ్ అట్ ద సేమ్ టైం మైక్రోవాస్కులర్ పేషెంట్స్ అన్నవి జనరల్గా డయాబెటీస్లో వస్తూ ఉంటాయండి. సో దీనికోసమే మనకి షుగర్ వాల్యూస్ అన్నవి ఆ వెరీ గుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. నార్మల్ కంట్రోల్ అంటే మనకి జనరల్గా ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటారండి, అవి మనకి 140 లోపల ఉండాలి. అదే ఫాస్టింగ్ లెవెల్స్ చూస్తే మనకి 100 లోపల ఉండాలి. అదే మనం భోజనం చేసామనుకోండి, భోజనం చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ అన్నవి మనకి 140 లోపల అన్నవి ఉండాలండి. దీస్ ఆర్ ద ఐడియల్ వాల్యూస్. ఇలా కాకుండా మనకి అధికంగా ఉంది అని అంటే మనకి షుగర్ వ్యాధి ఏమైనా వచ్చిందా అన్నది చెకప్ చేసుకునే అవకాశం కంపల్సరీ ఉంటుందండి. సో ఈ డయాబెటీస్ తాలూకా కాంప్లికేషన్స్ గురించి మాట్లాడాం, అట్ ద సేమ్ టైం దీని తాలూకా ట్రీట్మెంట్ గురించి కూడా మీకు కొన్ని అంశాలు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైప్ 1 డయాబెటీస్కి మెయిన్ స్టే ఏంటంటే ఇన్సులిన్ అండి. ఎందుకంటే దాంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది బాగా తక్కువ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నిల్లు ఉండొచ్చు, లేకపోతే అసలు కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళల్లో ఇన్సులిన్ అన్నది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి. అలాగే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళల్లో స్టార్టింగ్లో మనం ఓరల్ మెడికేషన్స్ అంటే మన నోటి ద్వారా తీసుకునే మందులు స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత క్రమేణా వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ మీదకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా మందికి ఉంటాయండి. అట్ ద సేమ్ టైం టైప్ 2 డయాబెటీస్లో ఎవరికైతే షుగర్ బాగా అధికంగా ఉంటుందో వాళ్ళలో ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ ఇన్సులిన్ అన్నది మనం జనరల్గా చేసుకుంటే చాలా మంచిదండి. సో ఈ డయాబెటీస్ని మనం ఎలా అరికట్టాలి, ట్రీట్మెంట్ ఒకటైనా పద్ధతి అని అంటే అలా కాదండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? మన టైప్ 1 అంటే మనకి హెరిడిటరీ ఫ్యాక్టర్ కావచ్చు, ఆటో ఇమ్యూనిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి దాన్ని అరికట్టే పద్ధతి అన్నది లేదు. బట్ టైప్ 2 డయాబెటీస్ అన్నది మనకు ఉండే అలవాట్లు, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటారు. లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో ఏంటి అని అంటే జనరల్గా మనకు ఉండే ఎడిక్షన్స్, ఆల్కహాల్ ఎడిక్షన్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువగా కదలకుండా ఒకే చోట అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ జనరల్గా అధికంగా వచ్చే అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా ఎవరైతే బాగా స్ట్రెస్ఫుల్ వర్క్స్లో ఉంటారో అలాంటి వాళ్ళలో కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం బాగా ఉంటుందండి. సో మనం వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటూ లైఫ్ స్టైల్ బాగా ఫాలో అవుతూ మంచి వ్యాయామం చేసుకుంటూ ఉంటే జనరల్గా ఈటింగ్ హ్యాబిట్స్లో కూడాను బాగా సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి తీసుకోవడం, అదే బయట ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ అరికట్టి షుగర్ ఇంటేక్ కొంచెం తగ్గించుకుంటే మనం ఈ డయాబెటీస్ బారి నుంచి మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుందండి. మాట్లాడుకున్నాం కదండి మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని. జనరల్గా అవి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అని ఇలాగా చాలా ఉంటాయండి. సో వీటిలన్నిటికీ కూడా షుగర్ కంట్రోల్ లేకపోతేనే ఇవి ఈ స్టేజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది.
డయాబెటీస్ తాలూకా సిమ్టమ్స్కి వచ్చేసరికి జనరల్గా పాలిడిప్సియా, పాలియూరియా ఇవి మేజర్ అండి. పాలిడిప్సియా అంటే ఎక్కువగా దాహం వేయడం, పాలియూరియా అంటే ఎక్కువగా యూరినేషన్ రావడం. ఇదే కాకుండా చాలా మందికి బాగా విపరీతమైన ఆకలి వేయడం, నీరసంగా ఉండడం, ఇన్ఫెక్షన్స్ బారిన బాగా పడడం అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఒక పట్టాన తగ్గపోవడం, ఇవన్నీ కూడా కామన్గా డయాబెటీస్ తాలూకా సూచనలు అండి. ఇదే కాకుండా బరువు సడన్గా తగ్గిపోవడం కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అండి. సో ఇట్లాంటి సూచనలు ఎవరికైనా కనబడితే వాళ్ళు మాత్రం కంపల్సరీ షుగర్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అండ్ షుగర్కి కావాల్సిన పరీక్షలు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c అని ఒకటి అంటారండి. అది మనకి 3 నెలల యావరేజ్ ఇస్తుంది. ఆ యావరేజ్ ఒక పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటేనే మనకి డయాబెటీస్ లెవెల్స్లో ఉన్నాయని జనరల్గా చెప్పడం జరుగుతుందండి. అండ్ కొంత లెవెల్స్ అంటే మనకి ప్రాబబ్లీ 5.7 నుంచి 6.4 వరకు అది ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చే దిశగా వెళ్తుంది అని అంటారు. అండ్ 5.7 లోపల ఉంటే నాన్ డయాబెటిక్ రేంజ్లో ఉందని చెప్పడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద టెస్ట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటీస్. అదే కాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అని, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అని అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అని ఇవన్నీ కూడాను మనకి డయాబెటీస్లో వాడే మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్స్ అండి. అండ్ మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్న వాటిల్లో మేజర్గా ఫుడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఫుడ్లో వచ్చేసరికి మనకి బాగా రిఫైన్డ్ కార్బ్స్ కానీ అట్ ద సేమ్ టైం రిఫైన్డ్ షుగర్స్ ఇట్లాంటివన్నీ కూడా డైట్లో బాగా తక్కువ చేసుకోవాలండి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాలరీ ఎక్సెస్ కాకుండా క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలి. క్యాలరీ ఎక్సెస్ అంటే మనకి అన్హెల్దీ క్యాలరీస్ ఎక్కువగా వెళ్ళకూడదు. అన్హెల్దీ క్యాలరీస్ అంటే మన రైస్ ఎక్కువగా తీసేసుకోవడం, అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే బాడీకి మంచిదో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల కూడా మనకి మీల్ అన్నది బ్యాలెన్స్డ్గా ఉండదండి. ఒకవేళ మనకి బ్యాలెన్స్డ్ మీల్ అని అంటే ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ అండ్ అట్ ద సేమ్ టైం మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్గా మీల్ ప్లాన్ చేసుకున్నాం అండ్ మన కిలో క్యాలరీస్ కూడా మన హైట్ వెయిట్కి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా చేసుకుంటే మనకి ఈ డయాబెటీస్ బారి నుంచి కాపాడుకునే వాళ్ళం అవుతామండి. So on this World Diabetes Day, I urge everyone to follow what I have clearly stated in the above video. అండ్ అవి ఫాలో అవుతే మాత్రం మీరు దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చండి. అండ్ ఒకవేళ ఇవన్నీ చేసినా కానీ మనకి డయాబెటీస్ వచ్చింది అని అంటే రెగ్యులర్గా టెస్టింగ్ చేసుకోవడం అండ్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మాత్రం దాని తాలూకా కాంప్లికేషన్స్ ఏవైతే నేను చెప్పానో డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి అండ్ కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఇలా చాలా ఉంటాయని అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చండి. అండ్ చాలా కామన్గా అందరికీ ఉండే అపోహ ఏంటంటే మనకి డయాబెటీస్ మెడిసిన్ వాడితే అది అలవాటు పడిపోతుంది అండ్ అది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది రాంగ్ అండి. మన లైఫ్ స్టైల్ ద్వారా అది కొంతవరకు అరికట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి షుగర్ అన్నది కంట్రోల్ చేసే పద్ధతి 80% వరకు పాడైన తర్వాతే బ్లడ్లో షుగర్ వాల్యూస్ అన్నది పెరగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి మెడిసిన్ అన్నది మన బాడీకి మంచిదే కానీ హాని కలిగించేది కాదు. సో కంపల్సరీ డయాబెటీస్ ట్రీట్మెంట్ అన్నది తూచి తప్పకుండా మనం ఆన్ టైం తీసుకుంటే మనకి కాంప్లికేషన్స్ అరికట్టుకునే వాళ్ళం అవుతాం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవడానికి అవుతుందండి.